ములుగు జిల్లా ఏజెన్సీలో నీటి కష్టాలతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. శాంతినగర్ వాసులు 2 నెలలు కష్టపడి సొంతంగా 30 అడుగుల బావిని తవ్వుకున్నారు. అయితే నీళ్లు సరిగా పడకపోవడంతో గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని శాంతినగర్ వాసులకు అయితే నీటి కష్టాలు రోజు రోజుకు తీవ్రతమవుతున్నాయి. నీటి దొరకక సొంతంగా వాళ్ళే బావిని తవ్వుకొని నీటి కోసం అయితే ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను శాంతినగర్ ఉన్నటువంటి స్వతహాగా వారు బావి తవ్వుకున్నటువంటి ప్రాంతాలను చూడొచ్చు. గత కొద్ది రోజులుగా వేసవి కాలం తీవ్రత ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలోనే సొంతంగా వారే ఒక బావిని తవ్వుకొని నీటి కోసం అయితే అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే ఎండాకాలం కావచ్చు అనేక రోజులుగా అంతకుముందు నుంచి కూడా ఈ శాంతినగర్లో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎండాకాలం సంభిస్తున్నటువంటి నీరు లేకపోవడంతోనే స్వతహా వాళ్ళే బావి తవ్వుకొని ఇప్పుడు నీరు కోసం అయితే ఇబ్బంది పడుతుంది. నాకు అందుబాటులో స్థానికులు ఉన్నారు. ఈ బావిని ఎందుకోసం తవ్వుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఏం చెప్తారు ఒకసారి మాట్లాడారు. ఎప్పటి నుంచి ఈ బావి తవ్వుతున్నారు, ఎట్లా ఉంది, వాటర్ దొరకట్లేదు, అసలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారంటే? ఒక 7 అడుగులు తవ్వినాం. ఆ 7 అడుగులు తవ్వినాక కొద్దిగా కింద నుంచి జల్ల వచ్చింది. అప్పుడు కొద్దిగా పైన నీళ్ళుండేది తవ్వుకుంటూ అది జల్లు వచ్చేది, తీసుకుంటూ మేము తాగేది. ఇప్పుడు బాగా ఎండ అయింది కదా సార్. ఎండ అయినాక అది కింద వచ్చింది. కింద వచ్చిన కాడి నుంచి ఇప్పుడు జల్ల రావట్లే, పైన నుంచి కొద్దిగా జల్ల వస్తుంది. అది తవ్వుతుంటే ఆ కింద నుంచి పడతా ఉంటుంది మట్టి. అక్కడి నుంచి ఆపినాం. ఇక పంచాయతీలు కూడా చెప్తే ఒక 2 వారాల ఎండ తగ్గే వరకు టంకర్ తెచ్చారు. అప్పుడు కూడా ఇదే మేము చాలా ఇబ్బంది అవుతుంది, మాకు ఒకటి బోరు మాకు పెట్టిస్తే బాగుంటుంది సార్ అని అడిగినాక మళ్ళీ అక్కకు కూడా మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసినాం. మంత్రి గారు మాకు దయచేసి మాకు ఒక సోలార్ సిస్టంతో, కరెంట్ రాకుండా సోలార్ సిస్టమ్ తోటి మాకు ఒక బోర్ వేసి టంకర్ మాకు దానిలో సెట్ చేస్తే బాగుంటుందని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. మీరు చెప్పండి, నీళ్ళు దొరుకుతున్నాయి, బావిలో తవ్వరు కదా ఇప్పటిదాకా, ఎట్లా ఉన్నాయి, ఎప్పటి నుంచి బావి తవ్వుకున్నారు? గత 10 రోజుల నుండి తవ్వినాం సార్. అస్సలు నీళ్ళు దొరకక చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే ఏడుపు కూడా వస్తుంది సార్. ఎందుకంటే నీళ్ళు దొరకని ప్రాంతంలో ఉండి నీళ్ళు లేని పరిస్థితి మేము ఉంటే ఎంత బాధ ఉంటుంది సార్. ఆడుల కంటే ఆ బాధ తెలుస్తుంది. అది మొత్తం అది సిలుములాగా వచ్చేది, కానీ మొత్తం బట్టలు ఉతికితే మళ్ళీ మరి బట్టలకి పట్టుకుంటుంది, మొత్తం కెర్రగా అయిపోతానే. మరి మొన్నట్లా అది వచ్చి చూసిపోయారు. పగలు కొద్దిగా మంచిగా వస్తుంది కానీ మొత్తం సిలుము కదా సార్. అది మేము బట్టలు ఉతకలేము, సరిగా తాగలేము కూడా. ఒక్కొక్కసారి ఈ బావి లేక ఇంకా మొన్నటి రోజులలో బాగా ఎండ కదా, ఏం చేసినామంటే అదే నీళ్ళు తెచ్చుకొని మేము అన్నలు కూరలు అన్నీ వండుకొని పిల్లలకి పెట్టాము సార్. మహిళా అభిప్రాయం అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తాను. ఇక్కడ ఇబ్బంది పడతాను, నీరు లేక బట్టలు పిండుకోవాలన్నా కూడా, జీవనం కొనసాగించాలన్నా కూడా ఇబ్బంది అంటూ కూడా భావోద్వేగానికి గురవుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఈ బావి తవ్వాలనే సొంత ఆలోచన, సొంతంగా నిర్ణయం తీసుకున్నారు, ఏం చెప్తారు? ఎందుకంటే సార్, సొంతంగా బావి తీసుకోవడము మేము జనవరి నుంచి కొద్దిగా తీసుకున్నాం. జనవరిలో అంటే కొద్దిగా వర్షాలు ఉంటాయి కదా సార్, వర్షాల వలన పైన నీళ్ళు ఉంటాయి కాబట్టి కొద్దిగా తీసుకుంటా లోతు తీసినాం. ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి లోతు తీసిన కొద్ది పై జల్ల ఇప్పుడు పైన కొద్దిగా ఉసుకుంటుంది. ఆ పై జల్ల వచ్చిన కొద్దిగా అది మొత్తం కూలిపోతుంది. తవ్వడందుకు మాకు ఇబ్బంది అవుతుంది. లోన తవ్వడందుకు మట్టి మొత్తం నల్ల మట్టి, రేగడి మట్టి ఉన్నాయి. ఇక రోజు ఆడోళ్ళు పోయి మంగపేట నుంచి మోసుకొని రావాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఆ హ్యాండ్ పంప్ ఉన్నది, హ్యాండ్ పంప్ కాడ మొత్తము నీళ్ళు ఎట్లా వస్తున్నాయంటే ఎర్రగా వస్తాయి. ఫస్ట్ సారి ఎర్రగా వచ్చిన తర్వాత ఇక ఆ నీళ్లు కొట్టి ఒక 5-6 బిందెలు మంచిగా వస్తాయి. మళ్ళీ ఆ బిందెలలో పట్టిన తర్వాత ఆ నీళ్లు కూడా ఎట్లా అవుతాయంటే ఒక నూనె పోసినప్పుడు పైకి ఎట్లా నూనె నీళ్ళలో తేలుతుందో అట్లా మొత్తంగా ఎర్రగా తేలుతుంది. అవి తాగడానికి కూడా మాకు పనికిరావు. ఇక బండ్లు ఉన్న వాళ్ళు పోయి గ్రామ పంచాయతీ కాడ ఒక క్యాన్ పట్టుకొని వస్తారు సార్. ప్రభుత్వం మన ఆలకించుకొని మరి అలాగే సోలార్ని ఏర్పాటు చేసుకొని సోలార్ ట్యాంకర్ పెట్టించుకొని ఒక బోర్ తీపించుకొని మాకు ఇట్లా మోటార్ దించితే బాగుంటుందేమో
అని మేము ఆశిస్తున్నాం. శాంతినగర్ వాసుల అభిప్రాయం అయితే చూడొచ్చు 30 అడుగుల మేరకు వాళ్ళే సొంతంగా గడ్డపారలతో కావచ్చు వారంతా కూడా బావిని తవ్వినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఫిబ్రవరి నెలలో ఈ బావిని స్టార్ట్ చేసి ఇప్పుడు తవ్వుతున్నప్పటికి కూడా ఇబ్బందులు వాటర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నాయి. చూడవచ్చు ఒకసారి ఇప్పుడు వరకు కూడా ఈ బావికి సంబంధించినటువంటి వాటర్ను బయటికి తీస్తారు. వాటర్ అంతా కూడా మట్టితో మొత్తంలో బురదలో ఉన్నటువంటి పరిస్థితి, తాగేటువంటి సిచ్యువేషన్ లేదు, వీటిని వాడుకునేటువంటి సిచ్యువేషన్ లేదంటే కూడా వారు మహిళలు కావచ్చు మిగతా ఉన్నటువంటి స్థానికులు అయితే భావోద్వేగానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి సోలార్ సిస్టంతో ఒక బోర్ను వేపించి మాకు నీటి కష్టాలు లేకుండా చూడాలనే అభిప్రాయం అయితే శాంతినగర్ వాసులు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మంగపేట నుండి.